హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు దేవి ఎక్స్ప్లెనేషన్స్ ఈ రోజు మన ఛానల్లో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ సంబంధించిన ఐటీ రిటర్న్స్ అనేది ఎలా ఫైల్ చేయాలి అసలు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటి అనేది ఈ వీడియోలో మీకు నేను తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి స్కిప్ చేయొద్దు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి ఈ ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసేది మీకు ఈ ఫైలింగ్ పోర్టల్ అండి ఇది ఈ డిస్క్రిప్షన్లో లింక్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను అసలు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అనేది మనం ఎందుకు ఫైల్ చేయాలి అంటే మీరు ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో ఇన్ కేస్ ఎప్పుడైనా సరే మీరు లోన్స్కి వెళ్ళాలని పరిస్థితి వచ్చినప్పుడు మీకు రిటర్న్స్ అనేది కంపల్సరీగా బ్యాంక్ వాళ్ళకి అవసరం అనమాట రిటర్న్స్ ఉంటేనే మీకు లోన్ అనేది మీకు త్వరగా అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది మీకు చాలామందికి ఏంటి అంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి మీకు రిటర్న్స్ ఫైల్ చేసినప్పుడు గవర్నమెంట్కి సంబంధించిన స్కీమ్స్ కూడా మాకు ఉండవు రేషన్ కార్డు ఉండదు సో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ రిటర్న్స్ ఫైల్ చేస్తే మేము గవర్నమెంట్కి సంబంధించిన స్కీమ్స్ కూడా లాస్ అయిపోతామని అని అంటారు సో అలా ఏమీ ఉండదండి మీకు సమ్ నిల్ రిటర్న్స్ ఉంటుంది నిల్ రిటర్న్స్ కాకుండా మీరు ఇయర్లీ సమ్ ఎక్కువ అమౌంట్ అర్న్ చేసే వాళ్ళకి సమ్ ట్యాక్స్ అనేది పడుతుంది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ట్యాక్స్ రూపంలో సమ్ అమౌంట్ అనేది పే చేయాలి ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ట్యాక్స్ రూపంలో పే చేస్తారో వాళ్ళకి గవర్నమెంట్కి సంబంధించిన స్కీమ్స్ అయితే ఎలిజిబిలిటీ ఉండదు నిల్ రిటర్న్స్ ఫైల్ చేసిన వాళ్ళకైతే మీకు గవర్నమెంట్కి సంబంధించిన స్కీమ్స్ అన్నిటికీ మీకు ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది అసలు నిల్ రిటర్న్స్ అంటే ఏంటి అనేది మీకు ట్యాక్స్ స్లాబ్స్ ఉంటాయి అవి మీకు నేను క్లియర్గా ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఇక్కడ మీకు చూడండి 2024 to 2025 ఫినాన్షియల్ ఇయర్ ట్యాక్స్ స్లాబ్స్ అండి ఇవి ఇక్కడ మీకు చేసి 3 lakhs అప్ టు 3 lakhs ఉన్న వాళ్ళకి నిల్ రిటర్న్స్ ఫైల్ చేసుకోవచ్చు వీళ్ళకి ఎటువంటి రూపాయి కూడా మీరు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వరకు పే చేయవసరం లేదు మీకు గవర్నమెంట్కి సంబంధించిన అన్ని స్కీమ్స్ కూడా మీరు ఎలిజిబిలిటీ అవుతారు వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు నెక్స్ట్ 3 lakhs నుంచి 7 lakhs అంటే 3 లక్షల నుంచి 7 లక్షలకు సంవత్సరానికి ఆదాయం పొందిన వాళ్ళైతే మీరు ట్యాక్స్ రేట్ వచ్చి 5% పే చేయాల్సి వస్తుంది మీకు 7 lakhs నుంచి 10 lakhs చేసేవాళ్ళు అదే అర్న్ చేసేవాళ్ళు 10% ట్యాక్స్ రేట్ పడుతుంది నెక్స్ట్ మీకు సంవత్సరానికి వచ్చేసి 10 లక్షల నుంచి 12 లక్షలకి అర్న్ చేసేవాళ్ళు 15% ట్యాక్స్ రేట్ పడుతుంది నెక్స్ట్ 12 lakhs నుంచి 15 lakhs నుంచి సంపాదించే వాళ్ళు 20% పడుతుంది మోర్ దాన్ 15 lakhs సంవత్సరానికి ఆదాయం సంపాదించిన వాళ్ళకి 30% ట్యాక్స్ రేట్ పడుతుంది ఈ విధంగా మీకు ట్యాక్స్ స్లాబ్ ప్రకారంగా మీరు ఇన్కమ్ ట్యాక్స్ అనేది మీ రిటర్న్స్ అనేది ఫైల్ చేసుకోవచ్చు ఈ ఫైల్ చేసుకోవడం వల్ల మీకు లోన్స్కి ఇన్ కేస్ ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే మీకు లోన్స్కి అయితే మీకు ఎక్కువగా హోమ్ లోన్స్కి పర్సనల్ లోన్స్కి రేపు అబ్రాడ్కి ఎప్పుడైనా వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఎప్పుడైనా మీకు ఈ రిటర్న్స్ అనేది యూజ్ అవుతాయి సో చాలామందికి ఫస్ట్ 1 year రిటర్న్స్ ఫైల్ చేసాం కదా సో నెక్స్ట్ ఇయర్ ఆపేస్తారు మళ్ళీ 3rd year కంటిన్యూ చేస్తారు అలా కాకుండా మీరు ఎవ్రీ ఇయర్ మీరు రిటర్న్స్ ఫైల్ చేసుకుంటే అది మీకే చాలా మంచిది యూజ్ అండి మీరు ఈ ఇయర్ కాకపోవచ్చు నెక్స్ట్ ఇయర్ కాకపోవచ్చు 5 years తర్వాత 10 years అది ఎప్పటికైనా మీకు ఇది యూజ్ అవుతుంది ఎవ్రీ ఇయర్ రిటర్న్స్ ఫైల్ చేసుకోవడం వల్ల సో బ్యాంక్ వాళ్ళకి 3 years మ్యాండేటరీ మనకు లోన్కి వెళ్తే 3 years చాలు అని అనుకుంటారు సో 3 years కావాలి కాబట్టి మనం 3 years ఫైల్ చేసుకుంటే సరిపోతుందిలే అనుకోకూడదండి మనం ఎవ్రీ ఇయర్ రిటర్న్స్ ఫైల్ చేసుకుంటే మనకి బెనిఫిట్ అనమాట లోన్స్ ద్వారా మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా ఈ రిటర్న్స్ మనం సబ్మిట్ చేసినప్పుడు బ్యాంక్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా మనకి తగ్గుతుంది సో ఇప్పుడు ఇది ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ 1st week or 2nd week నుంచి మీకు జూలై 31st లోపు ఎవ్రీ ఇయర్ అనేది రిటర్న్స్ అనేది ఫైల్ చేసుకోవచ్చు ఎవరైనా తెలిసినా తెలియకపోయినా ఈ ఇయర్ నుంచి ఫైల్ చేసుకున్న వాళ్ళు గతంలో ఫైల్ చేసుకున్న వాళ్ళ రిటర్న్స్ అనేది ఇప్పుడు ఈ ఇయర్ అయితే మీకు ఈ జూలై 31st 2025 దాకా లాస్ట్ డేట్ అయితే ఉండండి ఎందుకు లాస్ట్ డేట్ అంటే ఈలోపు మీరు ఫైల్ చేసుకుంటే కనుక మీరు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఎటువంటి రూపాయి అనేది పే చేయవసరం లేదు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి అదే 31st
తర్వాత మీరు ఫైల్ చేయాలనుకున్న అది నిల్ రిటర్న్స్ కావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ ఏదైనా కావచ్చు, ఫైల్ చేయాలి అనుకుంటే మీకు లేట్ ఫీజెస్ పడతాయి, పెనాల్టీలు పడతాయి. చాలామంది లోన్కి వెళ్ళే ముందు బ్యాంక్ వాళ్ళు మినిమం 2 years కావాలి అంటే వాళ్ళ దగ్గర 1 year ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారంటే నాకు లాస్ట్ ఇయర్ది కూడా నాకు రిటర్న్స్ కావాలి అని అడుగుతారు. అలా అయితే ఎలా అంటే మీకు ఒక రిటర్న్ ఫైల్ చేసినప్పుడు 1 yearది నెక్స్ట్ ఇయర్ రిటర్న్ ఫైల్ చేయడానికి మినిమం 3 to 6 months గ్యాప్ అయితే ఉండాలి. 3 months మినిమం 3 months అయితే గ్యాప్ ఉండాలి. అంటే 1 year రిటర్న్ ఫైల్ చేసినప్పుడు నెక్స్ట్ రిటర్న్స్కి మీకు మినిమం 3 years అలా అయితేనే మీకు బ్యాంక్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. సో ఇప్పుడు ఎవరైతే కొత్తగా ఈ రిటర్న్స్ ఫైల్ చేసేవాళ్ళు, ఎవరైనా ఫైల్ చేయాలనుకున్న వాళ్ళైతే మీరు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి సంబంధించినవి ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తారు కదా, మెయిన్ అకౌంటెంట్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు, సీనియర్ అకౌంటెంట్ చేసిన వాళ్ళు, లేదా ఆడిటర్ చెక్ చేసేవాళ్ళు, వీళ్ళ దగ్గర మీరు ఫైల్ చేసుకోవచ్చు. ఈవెన్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే డిస్క్రిప్షన్లో నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాను, మీ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు ఐటీ రిటర్న్స్ కూడా మేము ఫైల్ చేస్తాము. వాటికి సంబంధించినవి ఏ ప్రూఫ్ కావాలి అనేది ఎవరికైతే నీడ్ ఉందో వాళ్ళకి మేము కాంటాక్ట్ అవుతారు, వాళ్ళకి మేము క్లియర్గా చెప్తామండి. మీకు ఇది ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఇది ఎలా చేయాలనేది మీకు నేను నెక్స్ట్ వీడియోలో ఐటీ రిటర్న్స్ అనేది ఎలా ఫైల్ చేయాలి అనేది నెక్స్ట్ రిటర్న్స్లో మీకు నేను క్లియర్గా చెప్తాను నెక్స్ట్ వీడియోలో. సో మీరు ఈ 31st లోపు మీకు ఈ ఇయర్ రిటర్న్ 2005 to 2006 రిటర్న్స్ కొత్తగా ఫైల్ చేసేవాళ్ళు, లేదా గతంలో కంటిన్యూగా ఫైల్ చేసి ఈ ఇయర్ కావాలనుకున్న వాళ్ళు అయితే జూలై 31st లోపు మీ రిటర్న్స్ ఐటీ రిటర్న్స్ అనేది అది నిల్ రిటర్న్స్ అయినా ఏ రిటర్న్స్ అయినా మీరు ఫైల్ చేసుకోవచ్చు. ఓకేనా? నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.